బాల్య వివాహ్ ముక్త భారత్ 100 రోజుల క్యాంపెయిన్లో భాగంగా కాకినాడ జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మండల న్యాయ సేవాధికార సంస్థ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సంయుక్తంగా మరియు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక పెద్దాపురం మండలం జి రాగంపేట విట్కర్ ఎయిడెడ్ బాలికల ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం రత్నకుమారి అధ్యక్షతన బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ బాల్య వివాహ ముక్త భారత్ అనే క్యాంపెయిన్ 27 నవంబర్ 2025 తేదీ నుండి 8 మార్చ్ 2026 తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. దేశంలో బాల్య వివాహాల రహిత దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను విద్యారంగ సంస్థలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం అని మరియు నేరమని తెలిపారు. చిన్నతనంలో బాల వివాహాలు చేయడం వలన శారీరకంగా మానసికంగా పరిపక్వత చెందరని అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు. బాల్య వివాహాల నుండి బాలలను కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్ నూతలపాటి అప్పలకొండ, క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ సోషల్ వర్కర్ బి లక్ష్మి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఏ విధంగా మనకి ఏదైనా బర్త్డే వచ్చిందంటే ఏం చేస్తున్నాడు వాడు? ఏం చేస్తున్నాడు? డైరీ మిల్క్ అని, 5 స్టార్ జాకెట్ అని, ఏదో మనకు నచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అని, మెల్లో చైన్, రిస్ట్ వాచ్ అని ఏదో కొనేస్తుంటే మనం దాన్ని ఏం చేస్తాను? నిజంగానే నమ్మేసి అయ్యో పలానా వ్యక్తి, అయ్యో మా అమ్మ నాన్న ఈ వస్తువు కొనవలేదే, అబ్బాయిని అడగకుండానే కొనిచ్చేస్తారనే ఉద్దేశంతో అయ్యో మన శ్రేష్టాలు తెలుసుకుంటూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నాం? ఫోన్లో మాట్లాడుకోవడం, ఫోన్లో చాటింగ్స్, అసభ్యకర పదాలతో మాట్లాడడం, అసభ్యకర వీడియో కాల్స్ మాట్లాడడం చేస్తూ ఉంటున్నాం. ఏం చేస్తాం? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పరిచయం, ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు, ముక్కు పరిచయం అనేటువంటి వ్యక్తి ఎవడో వాడు తెలియదు అసలు. వాడు హీరో, పలానా హీరో అంటే రామ్ చరణ్ ఇష్టం బాగా మీకు, లేదంటే క్రిస్ మహేష్ బాబు అంటే బాగా ఇష్టం, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం. వాడు ఏం చేస్తున్న ఫోటో మార్పింగ్ చేసి వాడు ఫోటో కాకుండా హీరో బొమ్మ పెట్టి